విందాం. నిర్గమాకాండము 5వ అధ్యాయము చివరి 2 వచనాలు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపించితివి? నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనెను. దయచేసి గమనించండి. మోషేకు దేవుడు సెలవిచ్చింది ఏమిటంటే, నిన్ను నాయకునిగా ఏర్పరచుకున్నాను, నా ప్రజలను వారి బానిసత్వం నుంచి నేను విడిపించబోతున్నాను. ఫరో చేతుల్లో ఉన్నటువంటి నా ప్రజలను నేను విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారము వాగ్దాన భూమిలోనికి వారిని నీ ద్వారా నడిపించబోతున్నాను. రా, నేను పంపించు చోటుకు నువ్వు వెళ్ళో, ఫరో ఎదుటకు వెళ్ళి నువ్వు మాట్లాడో అని చెప్పినప్పుడు మొదటిగా మోషే నేను వెళ్ళను అని చెప్పిన తరువాత మోషే లోబడి దేవుడు చెప్పిన ప్రకారము ఫరో ఎదుటకు వెళ్ళి దేవుడు చెప్పమన్నదల్లా చెప్పాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మోషే అనుకున్నట్టుగా వెంటనే ఫరో పంపించేస్తాడేమో, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ప్రసాదించబడుతుందేమో, చాలా సాఫీగా చాలా సులభంగా ఈ ప్రక్రియ జరిగిపోతుందేమో, దేవుడు జవాబిచ్చేస్తాడేమో, శత్రువైనటువంటి ఫరో వదిలేస్తాడేమో అనుకున్నాడు. ఎందుకంటే దేవుడే మాటిచ్చాడుగా, దేవుడే సెలవిచ్చాడుగా, దేవుడే చేస్తానన్నాడుగా, దేవుడే విడిపిస్తానన్నాడుగా, కాబట్టి దేవుడు చేసేస్తాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కష్టాలు గుండా, శ్రమల గుండా, పోరాటాలు గుండా వెళుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనతో మాట్లాడేవాడు, సమయానుకూలంగా మాట్లాడేవాడు, సందర్భానుకూలంగా మాట్లాడేవాడు. మనం భయంతో నిండి ఉన్నప్పుడు ధైర్యపరిచేవాడు మన దేవుడు. మనం కృంగిపోయినప్పుడు లేవనెత్తేవాడు మన దేవుడు. మనం నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు నిరీక్షణ పుట్టించేవాడు మన దేవుడు. కన్నీటి లోయ గుండా వెళుతున్నప్పుడు మన కన్నీటిని తుడిచేవాడు మన దేవుడు. విశ్వాసంలో వీగిపోతున్నప్పుడు మన విశ్వాసాన్ని బలపరిచేవాడు మన దేవుడు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి పనిని గమనించేవాడు, మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకునేవాడు. ఇలాంటి అద్భుతమైన దేవుడు మనకు ఉండడం అది నిజంగా మన ధన్యత. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని బైబిల్లో ఉంది. దేవుడు మాట్లాడాడు. ఐగుప్తీయులు ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు వారి కన్నీటిని తొడవడానికి ఒక నాయకుణ్ణి వారి దగ్గరకు పంపించాడు. నువ్వు వెళ్ళో, ఫరో యొద్దకు వెళ్ళి నేను చెప్పమన్నది చెప్పు, నా ప్రజలను వదిలిపెట్టమని చెప్పు, నీవు నా ప్రజలను ఐగుప్తు నుండి ఫరో కబంధ హస్తాల నుంచి నువ్వు విడిపిస్తావు, వారిని వాగ్దాన భూమి వైపుకు నడిపిస్తావు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. కాబట్టి మోషే అనుకున్నాడు, దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేసేస్తాడు అని చెప్పి మోషే ఐగుప్తు దేశానికి వచ్చాడు, ఫరో ఎదుటకు వెళ్ళాడు. 1వ వచనం చదువుతున్నాను, 5వ అధ్యాయం. తరువాత మోషే అహరోను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. ఒకసారి చూడండి ఆ ఫోర్స్. మోషే అహరోనులు ఫరో యొద్దకు వచ్చి అంటున్నాడు, మా దేవుడు సెలవిచ్చాడు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు తనను ఆరాధించడానికి ఉత్సవము చేయడానికి అరణ్యములోనికి వెళ్ళనివో అని శాసించినట్టుగా మాట్లాడారు. కారణం ఏమిటంటే మోషే అహరోను అనుకున్నారు దేవుడు చెప్పినట్టుగా వెంటనే జరిగిపోతుందని చెప్పి. కానీ అక్కడ ఎదుర్కొన్న పరిణామం చూడండి, ఎదుర్కొన్న జవాబును చూడండి, ఫరో ఇచ్చినటువంటి ఆన్సర్ చూడండి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో, యెహోవాను నేను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనివ్వను. వీళ్ళు ఎంత ఖచ్చితంగా ఫరోని ప్రశ్నించారో అంత ఖచ్చితంగా ఫరో జవాబిచ్చాడు, పోనివ్వో, ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వో. ఫరో అంటున్నాడు, ఎందుకు వెళ్ళనివ్వాలి? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇశ్రాయేలీయులను నేను వెళ్ళనివ్వను.
ఆయన యెహోవా పేరు మాటి మాటికి ఎత్తుతున్నారు. అసలు యెహోవా ఎవరు? నేను ఆయనను ఎరుగను అని తెగేసి చెప్పేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు జాగ్రత్తగా చదవండి. జరిగిన పరిణామాలన్నిటినీ మోషే గమనించి తిన్నగా దేవుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకని? తాను అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. తను అనుకున్నాడు, వెంటనే జవాబు వచ్చేస్తుంది. మన జీవితంలో చాలా సందర్భాల్లో ఇలాంటి మనస్తత్వే మనం కలిగి ఉంటాం. దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ద్వారా నీతో మాట్లాడినప్పుడు, లేదా ఒక సేవకుడు అందించే సందేశము ద్వారా మీతో మాట్లాడినప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడినప్పుడు, అమ్మయ్య దేవుడు నాకు జవాబు ఇవ్వబోతున్నాడు, దేవుడు నన్ను కనికరించబోతున్నాడు, దేవుడు నా కష్టాన్ని తొలగించబోతున్నాడు, దేవుడు నా కన్నిటిని తుడిచివేయబోతున్నాడు అని ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు, మీలో విశ్వాసం పుట్టినప్పుడు ఎంతో కొంత ప్రశాంతత చోటు చేసుకుంటుంది. నాకు జవాబు వచ్చేస్తుంది, దేవుడు ఖచ్చితంగా నా పక్షమున ఉండి పోరాడతాడు, నా పక్షమున ఉండి విజయాన్ని ఇస్తాడు అనే నిరీక్షణ నీకు కలుగుతుంది. అదే నిరీక్షణతో, అదే విశ్వాసంతో నువ్వు అడుగు వేసి ముందుకెళ్తున్నప్పుడు శత్రు యొక్క పన్నాగము, శత్రు యొక్క బలము, శత్రు యొక్క ఆలోచనలు నీకంటే బహు విస్తృతంగాను బహు బలంగాను ఉన్నప్పుడు నీకు అనుమానం వచ్చేస్తుంది. దేవుడు ఇంతకీ నిజంగానే నాతో మాట్లాడా? నిజంగానే దేవుడు నా పక్షం నుండి పోరాడతాడా? నిజంగా నా కొన్ని కష్టాలు తొలగించేస్తాడా? నిజంగా నా కన్నిటిని తుడిచేస్తాడా? దేవుడు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది మరొకటి. ఎందుకు ఇలా జరుగుతుందనే అనుమానం వచ్చేస్తుంది. ఆ అనుమానం ఏం చేస్తుందంటే ఆఖరికి దేవుణ్ణి ప్రశ్నించే విధంగా చేస్తుంది. ఏమైపోయావు నువ్వు? ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? ఎందుకు శత్రువుని ఆ విధంగా మాట్లాడనిస్తున్నావు? నా పక్షమున ఎందుకు నిలబట్టలేదు? అనేక ప్రశ్నలు నీ మదిలో వచ్చేస్తూ ఉంటాయి. మోషే ఎంతో ధైర్యంగా ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడినా అక్కడ అనుకున్నట్టుగా జరగల. అప్పుడు మోషే వచ్చి దేవునితో ఏమంటున్నాడు తెలుసా? 22వ వచనం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపించితివి? బైబిల్ సెలవిస్తుంది, నిమిత్తముగా యెహోవా ఏ ఒక్కరిని శ్రమపరచడు. ప్రజలకు దేవుడు కీడు చేయటల్లా. మోషే ఉద్దేశం ఏమిటయ్యా అంటే, వాళ్ళు కీడును అనుభవిస్తున్నారు, నువ్వు కీడు నుంచి తప్పించగలిగిన నీవు వాళ్ళను తప్పించకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో కీడు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా నీవు వారికి కీడు కలిగించినటువంటి భావన నాకు వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నన్ను ఎందుకు పంపించావు? తను అనుకున్నట్టుగా జరగకపోయేసరికి దేవుణ్ణే ప్రశ్నించేటటువంటి మానసిక స్థితికి మోషే వచ్చేసాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకున్నట్టుగా జరగకపోతే దేవుని దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాం. నువ్వెందుకు అలా చేశావు? నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? నువ్వు నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నువ్వు నాకెందుకు ఆర్డర్ ఇవ్వలేదు? నాకెందుకు ప్రాజెక్ట్ ఇవ్వలేదు? నాకెందుకు గర్భఫలం ఇవ్వలేదు? నాకెందుకు ఆ ఇల్లు కొనుక్కుంటానంటే ఆ ఇల్లు నాకు ఇవ్వలేదు? నాకెందుకు వీసా ఇవ్వలేదు? నాకెందుకు ఆ అబ్బాయితోనే లేక ఆ అమ్మాయితోనే వివాహం జరిగించలేదు? ఎన్నెన్నో ప్రశ్నలు నీ జీవితం నువ్వు అనుకున్నది జరగకపోయేసరికి దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావా? దానికి కారణం ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల, వ్యతిరేకతల, పోరాటాల, శత్రువుల, వారి యొక్క ప్రగల్భాలకు నీ విశ్వాసం వీగిపోయి దేవుణ్ణి ప్రశ్నించే విధంగా అవి ప్రోత్సహిస్తూ ఉన్నాయా? అయితే వినండి, మోషే జీవితంలో కూడా అది జరిగింది. తన చుట్టూ ఉన్నటువంటి శత్రువు బహు ధైర్యంగా మాట్లాడుతూ, మోషే మాట చెల్లుబాటు కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే తిరిగి దేవుని దగ్గరకు వచ్చి, మరి ఆ మనిషి నా మాట వింటల్లా, మోషే ఫరో నన్ను పట్టించుకోవటల్లా, నువ్వు చెప్పిందంతా నేను చెప్పా, వింటల్లా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దబాయించి మాట్లాడుతున్నాడు, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పంపించావు? వాళ్ళని విడిపిస్తానన్నావు, బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తానన్నావు, నాకు మాట ఇచ్చావు, మరి ఇప్పుడు మాట నిలబెట్టుకోవటల్లా, మాట నెరవేర్చటల్లా, అలాంటప్పుడు ఎందుకు పంపించావు నన్ను? ప్రశ్నిస్తున్నాడు. అనేక సందర్భాల్లో మన జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేక వాతావరణాలు మనల్ని దేవుణ్ణి ప్రశ్నించే విధంగా చేస్తాయి. నీలో తగినటువంటి విశ్వాసము లేకపోతే,
భక్తుడైనటువంటి చార్లెస్ స్పర్జన్ ఒక మాట అన్నాడు, దేవుణ్ణి ప్రశ్నించే హక్కు మనకు లేదు. దేవుడు మన జీవితంలో ఏమైతే చెప్పాడో దాన్ని చేసి మన జీవితంలో మన పనిని మనం ముగించాలి తప్ప దేవుని దగ్గరికి వెళ్ళి ప్రశ్నించే అధికారం మనకి లేదు. మోషే ప్రశ్నించినప్పుడు మరొక మాట 23వ వచనము, నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింప లేదు. నన్ను వెళ్ళమన్నావు, వెళ్ళా. మాట్లాడమన్నావు, మాట్లాడా. నేను మాట్లాడినట్టుగా జరిగిపోతుందేమో అనుకున్నా, నువ్వు చెప్పినట్టుగా జరిగిపోతుందేమో అనుకున్నాను. నేను వెళ్ళి మాట్లాడే కొలది ఫరో ఇంకా కీడు చేస్తున్నాడే, ఇంకా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడే, ఇంకా బాధ పెట్టేస్తున్నాడే. మరి నేను చేసిన ప్రార్థన ఏమైంది? నువ్వు ఇచ్చిన మాట ఏమైంది? నువ్వు నాకు ఈ బాధ్యతను అప్పగించావు, ఆ పని అప్పగించావు, అది చేస్తున్న ప్రక్రియలో శత్రువు రోజు రోజుకు పెరిగిపోతున్నాడు, పెట్టరేగిపోతున్నాడు. అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి పంపించావు? నాకెందుకు ఈ పని ఇచ్చావు? ఫరో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి మోషేకి ఏం చేయాలో తెలియనప్పుడు, ఎటు పాలుపోన్నప్పుడు, అంతా గందరగోళంగా ఉన్నప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది, అది చదివితే బాగుంటుంది. 22వ వచనంలో ఈ మాట చాలా బాగుంటుంది, చదువుదాం రండి. మోషే యెహోవా యొద్దకు, ఆ మాట చూసారు ఏముంది అక్కడ? మోషే యెహోవా యొద్దకు. తర్వాత మాట చదవండి, కొంచెం గట్టిగా చదవండి, ఇంకొంచెం గట్టిగా చదవండి. దాన్ని మన భాషలో మార్చుకుందాం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అని ఉంది కదా, మళ్ళీ వెళ్ళి. ఏమందాం? ఇదే మన జీవితంలో మనకు నెమ్మదినిస్తుంది. ఏమిటి? యెహోవా దగ్గరికి తిరిగి వెళ్ళండి. యెహోవా దగ్గరకు వెళ్ళండి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోండి, ముందుకు సాగండి. వ్యతిరేకతలు ఎదురైనప్పుడు, మీరు అనుకున్నది ఊహించినది మీ కళ్ళ ముందు జరగనప్పుడు, అది మీకు భయాన్ని భీతిని పుట్టిస్తున్నప్పుడు మీరేం చేయాలి? తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళండి. నువ్వు చెప్పావు కానీ అక్కడ జరగటల్లా. ఎందుకు జరగటల్లా? నువ్వు అన్నావు కానీ అన్నట్టుగా అక్కడ కనిపించటల్లా. ఎందుకు కనిపించటల్లా? తిరిగి యెహోవా దగ్గరికి వెళ్ళండి. యెహోవా మోషేకు తిరిగి మాట ఇచ్చాడు, ధైర్యంగా ఉండో, ఫరో ఏమీ చేయలేడు. అవన్నీ కబుర్లు మాత్రమే, అవన్నీ పై కబుర్లు మాత్రమే. ఫరో ఖచ్చితంగా ఈ ప్రజలను పోనిస్తాడు నిశ్చయముగా. అంటే అర్థం ఏమిటి? 100% కొన్నిసార్లు మనుషులు మనకు మాట ఇస్తారు. అలా మాట ఇచ్చినప్పుడు ఏమంటారు? నిజంగా జరుగుతుందంటారా? 90% అండి. ఎంతంట? 90%. ఆ 10% అది చాలు మనకి. కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి 99% నేను అన్నట్టుగా జరిగిద్దండి, 1% మనం చెప్పలేమండి. అంటే సాధారణంగా మనిషి దేని విషయంలో కూడా 100% గ్యారంటీ ఇవ్వలేడు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే 100% గ్యారంటీ ఇవ్వగలడు. నిశ్చయముగా ఫరో ఈ ప్రజలను పోనిస్తాడు. ఇప్పుడు నువ్వు కనిపిస్తుంది ఒకటి, ఫైనల్గా జరిగేది నేను చెప్పినట్టే జరుగుతుంది. రెండోదిగా మోషే ప్రార్థన చేశాడు. దేని కొరకు? ప్రజల క్షమాపణ కొరకు, దేవుని క్షమాపణ కొరకు మోషే ప్రార్థించాడు. రండి, మొదటిగా దేవుని యొక్క విడుదల కొరకు, రెండవదిగా దేవుని యొక్క క్షమాపణ కొరకు మోషే ప్రార్థన చేస్తున్నాడు. 32వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతున్నాను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసితిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నాను అనెను. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం రండి. 32వ అధ్యాయం 1వ వచనము.
మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు వచ్చి, లెమ్మో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుమో, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. మోషే అప్పటి వరకు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చాడు మోషేకు, నువ్వు నా సన్నిధికి రా, ఏకాంతముగా నేనున్న కొండపైకి రా, నా ప్రజలు ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో నేను వారికి కట్టడలను ఇస్తాను, రా అని చెప్పి దేవుడు మోషేను పిలిస్తే మోషే దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు 1 గంట సేపు కాదు, 2 గంటల సేపు కాదు, 40 దినాలు మోషే దేవుని సన్నిధిలో గడిపాడు. అలా దేవుని సన్నిధిలో గడుపుతూ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విధులను కట్టడలను, ప్రజలకు కావలసినటువంటి ధర్మశాస్త్రాన్ని అనగా విధులను కట్టడలను వారు అనుగ్రహించటానికి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు సుదీర్ఘకాలమైంది. వెంటనే ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆ మోషే అనువాడు, ఆ మాట చూడండి ఎలా ఉందో. మోషే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు. మోషే ఎవడు? గొప్ప ప్రవక్త. మోషే ఎవరు? దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. అలాంటి గొప్ప నాయకుడిని పట్టుకొని, ఎవడు మోషే అనేవాడు ఏమైపోయాడో, కాబట్టి మమ్మల్ని నడిపించటానికి ఒక విగ్రహాన్ని తయారు చేయి అని అహరోనుకు సలహా ఇచ్చాను, లేక అహరోనును తొందర చేశాను. ఇక్కడ కూడా మనం చూస్తుంది ఏమిటంటే, ఆలస్యం అయ్యేసరికి ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. మోషే రావడం ఆలస్యం అయ్యేసరికి ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. మోషే కొంచెం ఆలస్యంగా వచ్చేసరికి, ఆలస్యం అయ్యేసరికి రావడం చూడండి ఎంత విచిత్రంగా వీళ్ళు తయారయ్యారో. అహరోన్ దగ్గరకు వచ్చి అంటున్నారు, మోషే అనేవాడు రావడం ఆలస్యమైంది కనుక మమ్మల్ని నడిపించటానికి ఒక దూడను తయారు చేయి. దూడను తయారు చేశాడు. అహరోను ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాడంటే, అహరోను ఎవరో తెలుసా? మోషే యొక్క అన్నయ్య. మోషేకు అహరోనుకు 3 సంవత్సరాలు తేడా. అనగా అహరోను మోషే కంటే 3 సంవత్సరాల పెద్దవాడు. ప్రధాన యాజకుడిగా ఏర్పరచబడ్డవాడు. మోషేకు నోటిగా బోరగా ఉన్నవాడు. ప్రజలందరూ వచ్చి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అహరోను గడ్డి పెట్టాలి. యాజకుడు కాబట్టి వారికి బుద్ధి చెప్పాలి. మీరు మోషేకు కాదు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, మీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనల్ని నడిపిస్తూ వచ్చింది మోషే కాదు, మోషే ద్వారా దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. అలాంటి దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే వచ్చే సమయం ఆలస్యమైనప్పుడు ఎదురు చూస్తే మంచిది, కానీ తొందరపడి మీరు దేవునికి వ్యతిరేకంగా ఒక దూడను తయారు చేస్తారా? దూడలా మనల్ని నడిపించేవి, జంతువులా మనల్ని నడిపించేవి బుద్ధిందా లేదా మీకు అని గద్దించడానికి బదులుగా అహరోను తొందరపడి ఏం చేశాడో తెలుసా? అయితే సరే, మీ దగ్గర ఉన్న బంగారం తీసుకురండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తెప్పించి ఒక దూడను తయారు చేయించాడు. సేవకుడే, కానీ దారి తప్పాడు. ఎస్, సేవకులు కూడా దారి తప్పచ్చు. సేవకులు కూడా మనుషులను దారి తప్పించవచ్చు. అనేక సందర్భాల్లో అనేక సంఘాల్లో దేవునితో సత్సంబంధము లేనటువంటి సేవకులు తమ ప్రజలను కూడా తమ సంఘాన్ని కూడా దేవునితో సత్సంబంధం లేకుండా చేస్తున్నారు. సరైన వాక్యాన్ని బోధించలేని సేవకులు, సంఘం పట్ల బాధ్యత లేని సేవకులు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేని సేవకులు సంఘాన్ని దారి తప్పిస్తున్నారు. అహరోను యాజకుడు, కానీ ప్రజలను దారి తప్పిస్తున్నాడు. ఏం జరిగింది చూద్దాం రండి. 3వ వచనం. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి వద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే
ఒక్క నిమిషం ఆగండి. ఎవడన్నా వచ్చి ఒక దూడను చూపించి ఒక పందికొక్కును చూపించి ఒరే మీ మమ్మీరా అంటే నవ్వుతారా? చంప పగిలేలా కొడతారు. ఏంట్రా మా మమ్మీని పట్టుకుని పందితో పోలుస్తున్నావు, చంపేస్తాను అంటారా అనరా? కోపం వస్తుందా రాదా? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారండి వీళ్ళు. ఏడిస్తే ఆ ఏడుపు ఆకాశమునందున యెహోవాకు వినిపిస్తే, వెట్టి చాకిరీ చేస్తూ బానిసలుగా బాధించబడుతున్న ఇశ్రాయేలును విడిపించటానికి దేవుడు మోషేను ఒప్పించి తీసుకొచ్చి ఫరో ఎదుట ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్యక్రియలు చేసి ఆ ప్రజలందరినీ విడిపించి ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఆ అరణ్యములో పోషించి నడిపిస్తున్న దేవుణ్ణి పట్టుకొని ఒక దూడను చూస్తే ఏమని తెలుసా? ఇదే మనల్ని ఐగుప్తు నుంచి విడిపించింది. దేవుని హృదయం ఎంతగా పగిలిపోయి ఉంటుందో ఆలోచించండి. దేవుని మనసు ఎంత విరిగిపోయి ఉంటుందో ఆలోచించండి. నన్ను ఆఖరికి దూడతో పోలుస్తారా? నన్ను ఒక జంతువుతో పోలుస్తారా? ఏమిటి కొంచెం ఆలస్యం అయితేనే? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆలస్యం అవుతుంది అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టేసే వాళ్ళు ఉన్నారా? ఆలస్యం అవుతుందని చెప్పి దేవుణ్ణి వదిలేసి మనుషులనో లేకపోతే మనుషులు సృష్టించినటువంటి రూపాలనో ఆశ్రయించే వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అది విన్నప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడండి. నన్ను పట్టుకుని దూట అంటారా మీరు? నన్ను పట్టుకుని జంతువుతో పోలుస్తారా మీరు? దేవుడు తట్టుకోలేకపోయాడు. మోషేతో చెప్పేశాడు, నేను వీరిని శిక్షించబోతున్నాను. మోషే, నన్ను పట్టుకొని వీళ్ళు దూడతో పోల్చారయ్యా, తట్టుకోలేను, వీళ్ళని నేను శిక్షించబోతున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు మోషే పరుగున దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా వీళ్ళని శిక్షిస్తావా? చదువురండి 30వ వచనం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో. శిక్ష రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత అమాంతంగా వచ్చి ఇశ్రాయేలుల మీద పడబోతుంది. వాళ్ళందరూ నాశనం కాబోతున్నారు. ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా తయారయ్యారు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి, వారి మీదకి దేవుని శిక్ష ఉగ్రత రాబోతుంది కాబట్టి మోషే అంటున్నాడు, నేను వెళ్తాను, వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతాను, మీ మీద శిక్ష రాకుండా నేను ఏమైనా చేయగలనేమో చేస్తాను అని. మోషేని చూడండి, వీళ్ళెవ్వరూ కూడా తను కన్నబిడ్డలు కాదు, కానీ మోషే అంటున్నాడు, నేను వెళ్తా, మీ మీదకి శిక్ష రాబోతుంది, ఆ శిక్ష రాకుండా ఆపే ప్రయత్నం నేను చేస్తా. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏవా యెహోవా వీళ్ళని శిక్షించేస్తావా? వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళని శిక్షించేస్తావా? అయితే ఒక నిమిషం ఆగు, వాళ్ళని శిక్షించక మునుపు నా పేరును నీ గ్రంథంలో నుంచి చెరిపేసాయి. అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళు శిక్షించబడడం కంటే వారి స్థానంలో నేను శిక్షించబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. ఎంత అద్భుతమైన ఆత్మీయుడండి, ఎంత అద్భుతమైన ప్రేమ గలవాడండి. ఎవరు వాళ్ళు? దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళు, దేవునికి కోపాన్ని పుట్టించిన వాళ్ళు, నాశనాన్ని కొంతెచ్చుకున్న వాళ్ళు. అయినప్పటికీ మోషే వారి పక్షమున వెళ్ళి, యెహోవా వాళ్ళు ఒకవేళ నువ్వు శిక్షించాలనుకుంటే ముందు నన్ను శిక్షించాలి, నువ్వు నా పేరు జీవగ్రంథం తొలగించాలి, తుడిచివేయాలి నువ్వు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరు తప్పు చేస్తే వారి పేరే నేను తుడిచివేస్తాను. కానీ మోషే ప్రలాపించినప్పుడు, మోషే ఏడ్చినప్పుడు, వినండి ఫ్రెండ్స్, దేవుడు కరిగిపోయాడండి. సరే మోషే, నువ్వు ఆశించినట్టుగా, నువ్వు ప్రార్థించినట్టుగా వాళ్ళ మీదకి రావాల్సిన శిక్షను నేను నిలిపివేస్తున్నాను. ప్రియ సహోదరులు, మన మధ్య ఎవరైనా ఉన్నారా? మన కుటుంబ సభ్యులు నశించిపోతున్నప్పుడు వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు. మన బిడ్డలు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మోకరించేవాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఆనాడు మోషే కన్నీరు కార్చాడు. ఈరోజు నీ భర్త కోసం, నీ భార్య కోసం, దారి తప్పుతున్న నీ బిడ్డల కోసం కన్నీళ్లు కార్చవలసిన బాధ్యత నీకుంది. దేవుడు అంటున్నాడు, రేయి మొదటి జామున నీవు లేచి ఇంటి నిర్మాణం కొరకు ప్రార్థన చేయి, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రార్థన చేయి,
ఓ మంచి కారు కొనుక్కోవడానికి ప్రార్థన చేయి, బంగారం కొనుక్కోవడానికి లేదండి. ఈరోజు చాలామంది తమ బిడ్డల కంటే, తమ కుటుంబం కంటే వస్తు వాహనాలకు, గృహాలకు, ఆస్తిపాస్తులకు, సంపాదనకు, పేరు ప్రఖ్యాతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేవుడు ఆశిస్తుంది ఏమిటో తెలుసా? నువ్వు ఉదయమునే లేచి నీ పిల్లల కోసం నీళ్లు కుమ్మరించున్నట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. ఎందుకట? తర్వాత ఉంది, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రతి వీధి కార్నర్లో నీ పిల్లలు పడిపోతూ ఉన్నారు, పతనమైపోతున్నారు. ఎస్, యవన ప్రాయంలో చెడిపోయేవాళ్ళు, దారి తప్పేవాళ్ళు ఎక్కుంటారు చెప్పండి? కార్నర్లో ఉండేటటువంటి షాపుల్లో, కార్నర్లో ఉండేటటువంటి బారుల్లో, కార్నర్లో ఉండేటటువంటి గ్యాంగ్తో కలిసి తిరుగుతూ, తాగుతూ, చట్టా పట్టాలు వేస్తూ తిరుగుతూ ఉంటారు. నీ పిల్లలు వీధి చివరన పడిపోతున్నారు, పాపిష్టి పనులు చేస్తున్నారు. లేచి ఉదయమునే లేచి నీళ్లు కుమ్మరించున్నట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. మోషే పిల్లలు కాదండి వాళ్ళు. అయినా మోషే వెళ్ళి దేవుని దగ్గర ప్రలాపించాడు. ఏమని తెలుసా? వాళ్ళని శిక్షించాలనుకుంటున్నావా? అయితే ఆగు, ముందు నన్ను శిక్షించు. దేవునికి మోషే అంటే చాలా ఇష్టం. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు, డైరెక్ట్గా మాట్లాడాడు. దేవునితో మోషేతో దేవుడు 40 దినాలు 40 రాత్రులు ఒకే చోట గడిపారు. మోషే ఎప్పుడైతే నన్ను చంపేసేయ్ అన్నట్టుగా నా పేరు తుడిచేసానంటే దేవుడు చేతులు కట్టిపడేశాడు. సరే, ఆ పని ఎలాగ చేయలేను కాబట్టి నువ్వు అడిగినట్టుగానే శపించబడవలసిన, నాశనం కావలసిన వారిని నేను క్షమిస్తాను నువ్వు చేసిన ప్రార్థనను బట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, దేవుని శిక్షను, ఉగ్రతను కోరి తెచ్చుకుంటున్నటువంటి మన కుటుంబ సభ్యుల కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థించాల్సిన బాధ్యత మనకుంది. ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో అటువంటి వారి కోసం దేవుని సన్నిధిలో మోకరించాలి. ఆనాటి మోషే ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి నశించిపోవలసిన ఇశ్రాయేలీయులు ఆనాడు నశించిపోకుండా కాపాడబడ్డారు. నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు కార్చే కన్నీటిని బట్టి నశించిపోవలసిన నీ వారందరినీ కూడా నా ప్రభు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది నువ్వు నమ్ముతున్నట్లయితే ఈరోజు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ us pray. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. మోషేతో నువ్వు మాట్లాడినట్టుగా ఈరోజు మాతో మాట్లాడావు. మా విశ్వాసాన్ని దృఢపరిచావు, బలపరిచావు. నేను మీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉండని చెప్పావు. నేను చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని మాట ఇచ్చావు. నీకు స్తోత్రాలు నాయన. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ధైర్యంగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని. మోషే తిరిగి రావడం ఆలస్యమైనప్పుడు ప్రజలు ఆలస్యాన్ని తట్టుకోలేక ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. ఒక దూడను తయారు చేసి నీ స్థానంలో దూడను పెట్టి నిన్ను ఎంతో గాయపరిచారు. నిన్ను విడిచి సృష్టి వైపుకు తిరిగారు. నీ కోపాన్ని రేపారు. నాయనా, మా జీవితంలో ఆలస్యం అవుతున్నప్పుడు, నీవిచ్చే జవాబులు ఆలస్యం అవుతున్నప్పుడు, ఉద్యోగం రావలసి ఉండగా, వివాహం జరగవలసి ఉండగా, మేము ఆశించిన, కోరిన, చేసిన ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుండగా నీకు దూరం కాకుండా సహాయం చేయండి. నేను విడిచిపెట్టకుండా సహాయం చేయండి. నీ కోపాన్ని రేపకుండా సహాయం చేయండి. పాపం వైపుకు, లోకం వైపుకు తిరిగిపోకుండా సహాయం చేయండి. ఆనాడు నాయన మోషే ఆ ప్రజల మీదకు రాబోతున్న శిక్షను తప్పించడానికి తాను నీ సన్నిధిలో ప్రార్థించినట్టుగా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న మా కుటుంబ సభ్యుల కొరకు, చుట్టూ ఉన్నటువంటి నాయన మా బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, నశించిపోతున్న లోకం కొరకు, ప్రాముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు నీ సన్నిధిలో మోషే వలె నీ ఉగ్రత వారి మీదకి రాకుండా అడ్డుపడే ఆత్మీయులుగా, విజ్ఞాపన చేసేవారిగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.